యువగలం పాదయాత్రలో ప్రతిరోజు సాయంత్రం అయిన తర్వాత సరదాగా అందరం కూర్చుని గంటన్నర మాట్లాడుకునే వాళ్ళం. నేను చెప్పాను నేను మనందరూ అది మళ్ళీ తిరిగి ప్రారంభించాను. నా స్థాయిలో నేను చేస్తా, నియోజకవర్గ స్థాయిలో మీరు చేయాలి. కలియక అవసరం, కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం, కష్ట సుఖాలు పంచుకోవాల్సిన అవసరం, ఇది చేయాలని ఈ సభాముఖంగా నానిని కూడా నేను కోరటం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో నేను ఒక డైలాగ్ చెప్పాను, చెవిరెడ్డి చెవులో పువ్వు అని. గుర్తుందా? పబ్లిక్ మీటింగ్లో చెప్పా. సిసిసి చంద్రగిరి నియోజకవర్గం ప్రజల చెవులో చెవిరెడ్డి పువ్వు పెడుతున్నాడని ప్రజలు గమనించారు, గుర్తించారు. అందుకే ఎవరు ఊహించిన విధంగా దెబ్బ కొడతాం జరిగింది. మనందరం చూసాం, అవినీతి చేసి తీసుకొచ్చి సింపుల్గా చీరలు పెట్టేవారు. ఏకంగా దేవుడి దగ్గర ఇవ్వాల్సిన లడ్లన్నీ తీసుకొచ్చి ఇంటికి పంపించేవారు. అస్తవ్యస్తంగా చేశారు. నియోజకవర్గం పెద్ద అభివృద్ధి చేయాలి. అంతెందుకు, సైకో కూడా అర్థమైంది, ఈయన నా చెవులో కూడా పువ్వు పెట్టాడా అని. మద్యం కుంభకోణంలో 600 కోట్ల రూపాయలు చెవులో పువ్వు పెట్టే చెవిరెడ్డి కొట్టేశాడు స్వామి. అరే నేనే సైకో. అందుకే ఎక్కడ రాలా. అలా అని మనం ధీమాగా ఉండి లైట్గా తీసుకుంటే ఇబ్బంది పడిపోతాం. 3 రోజుల క్రితం చూసాం, భక్తులు వచ్చారు, పవిత్రంగా వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. వైకాపా కార్యకర్త తాగి బైక్ తీసుకొచ్చి అడ్డం పెడితే భక్తుడు అన్నాడు, అయ్యా కొంచెం బైక్ది, నేను వెళ్తాను, నా దేవుడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. అది అన్నందుకు భక్తుల్ని కొడతాం జరిగింది, దారుణంగా కొడతాం జరిగింది. ఈ సభాముఖంగా చెవులో పువ్వు పెట్టిన చెవిరెడ్డి నేను ప్రశ్నిస్తున్నా, మీరు ఆ భక్తులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే మేమైతే మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ ప్రతి కార్యకర్తను వదిలిపెట్టాం. దేవుడేంటో చూపించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఇలాంటి యదవ పనులు చేసే వెంకటేశ్వర స్వామి 151 సీట్లు 11 చేశాడు, అయినా మీకు బుద్ధి రాలేదు. ఏం తప్పు చేయని భక్తులపైన మీరు దాడి చేస్తే చూసుకుంటా ఈ ప్రభుత్వం ఊరుకోదు, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సభాముఖం వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంతేకాదు, మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన పులి నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. ఎప్పుడు అమరావతికి వచ్చినా వెయిట్ వచ్చినట్టు ఉంటాడు, రెడీగా ఉంటాడు. నాకు ఈ బ్రిడ్జ్ కావాలి, ఈ రోడ్ కావాలి, ఈ స్కూల్ పనులు పెండింగ్ ఉన్నాయి, మీరు చేయాలి, ఆ రోజు మీరు హామీ ఇచ్చారని నన్ను వెంటాడుతున్నాడు. ఇప్పటికీ సుమారుగా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మన పులి శ్రీకారం చుట్టారు. చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. 22 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఒక పక్కన రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి, బ్రిడ్జ్లు వేయాలి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కనీసం గుంటలు కూడా పూడ్చలేవాలి. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పద్ధతి ప్రకారం మనందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. అభివృద్ధి సంక్షేమం 2 జోడెద్దుల బండిగా ముందలు తీసుకెళ్ళాలి. కానీ కార్యకర్తలు కూడా నేను కోరేది, ఒక సంక్షేమం అభివృద్ధితో పాటు పార్టీ సిద్ధాంతాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరికీ తెలుసు, ట్రైనింగ్లో 6 శాసనాల గురించి పదే మేము మాడుతున్నాం. ఎందుకంటే జీవితంలో అనేక నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవాల్సి వచ్చినప్పుడు 6 శాసనాలు ఒక్కసారి ఆలోచిస్తే మనకి మార్గం దొరుకుతుంది. సో సిద్ధాంతపరంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. అంతేకాకుండా మన పులి అడిగాడు, మా నియోజకవర్గానికి కొన్ని పరిశ్రమలు తీసుకురామని. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మన చంద్రగిరి నియోజకవర్గానికి, మా కుటుంబానికి అచ్చొచ్చిన నియోజకవర్గానికి తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మన పులికి నేను హామీ ఇస్తూ, మొన్న జరిగిన ఎన్నికల్లో మనందరం 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడాం. మనం ఈరోజు ఒక కుటుంబం లాంటి వాళ్ళం. సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ సమస్యలు మనమే కూర్చుని పరిష్కరించుకోవాలి. పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్తున్నారు, 1 కాదు 2 కాదు 3 టర్ములు తిరిగి ఎన్డీఏ అధికారంలోకి రావాలి. అప్పుడే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెడతాను. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక
ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ అతను అడిగాడు, మీరు మళ్ళీ గెలుస్తారని, తప్పనిసరిగా 29 మేము అధికారంలోకి వస్తున్నాం ఈ కారణాలు అని చెప్పాను. అప్పుడు పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, అరే 29 ఒకటే చెప్పావేంట్రా అన్నాడు. అదేంటి అన్నాడు, 3 సార్లు మనం వస్తున్నాం చెప్పాలి రా భయ్, 29 కాదు 3 సార్లు మనం వస్తున్నాం. అది మనకున్న బంధం. ఈరోజు ఆంధ్ర ప్రజలు ఏం కోరినా ఆ కోరికలు తీర్చున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదనం, జరగకుండా చూశారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకురావాలన్నాం, ఆయన శాంక్షన్ చేశారు. ఆగిపోయిన అమరావతి పనులన్నిటికీ నిధులు ఇచ్చారు, పనులు ప్రారంభించాం. పోలవరంగా ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు, ఎవరిని వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మంచి రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వెళ్ళి పెట్టుబడులు పెట్టండి అని ఏకంగా ప్రధానమంత్రి గారే ఆయన దారి చూపిస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధానికి చట్టబద్ధత లేదు, కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరారని ఏకంగా ప్రధానమంత్రి గారే స్వయంగా అది పార్లమెంట్కి తీసుకెళ్లి పాస్ చేపిస్తాం జరిగింది. 47,000 కోట్ల లోటు బడ్జెట్, అనేక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇవన్నీ అధిగమించుకుని మనం ముందరికి వెళ్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మనకుంది. అందుకే 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం. సమస్యలు ఏమున్నా మన పులి దగ్గర తీసుకురండి, అధ్యక్షుల దగ్గర తీసుకురండి, ఇన్ఛార్జ్ మార్చుల దగ్గర తీసుకురండి, ఏమున్నా ఆయనకి చెప్పండి, ఎప్పుడు నవ్వుతూ చేస్తాడు ఇసుక్కోడు. కలిసి మన సమస్యలు పరిష్కరించుకుంటాం తప్ప రోడ్డు పైన ఎక్కాల్సిన అవసరం లేదు. 1 కాదు 2 కాదు, కనీసం 3 టర్మ్లు కలిసికట్టుగా పనిచేసి ఈ పసుపు జెండా ఎగిరితేనే ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తాం. గుజరాత్ చూడండి, ఒరిస్సా చూడండి, కంటిన్యూస్గా ఒక్క ప్రభుత్వం ఉంది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చేసి మనం ముందలు వెళ్తున్నాం. మనకు కూడా అది చాలా చాలా అవసరమని ఉందని ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ తెలుపుకుంటూ, వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే 1 కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. బాధ్యత అంటారా భారం అంటారా నాకు తెలియదు. సడన్గా మొన్నటి వరకు ఎట్టుకో పరిగెడుతున్నా, ఈరోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుంది నాకు. అంటే కష్టపడాలి, ఇంకా పని చేయాలి. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోను స్వామి. సత్య నాకు తెలుసు, చాలా ప్రిపేర్ అవుతా, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తా. పార్టీలో కూడా మార్పులు రావాలని బలంగా నమ్మే వ్యక్తిని. కంటిన్యూస్గా మార్పు అనేది ఉంటేనే మనకు కూడా ఉత్సాహం ఉంటుంది. నేను మా టీంకి ఒకటి చెప్తా, నిన్న చేసింది నేను మళ్ళీ రిపీట్ చేయను, ఈరోజు చేసింది రేపు నేను రిపీట్ చేయను. వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి కొత్తదని తీసుకురాలి, నాకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడే నేను కార్యకర్తలు కూడా ఉత్తేజపరచగలుగుతానని నేను చెప్తాను జరుగుతుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా నా అదృష్టమైన రోజు, అది కూడా పవిత్రమైన భూమి చంద్రగిరికి వచ్చినప్పుడు నాకు అవకాశం జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చారు. పనిచేస్తా, కష్టపడతా, ఎప్పుడు కార్యకర్తలకి నేను మా టీం మొత్తం అందుబాటులో ఉంటుంది. 1 కాదు 2 కాదు 100 సార్లు మనం కలవాలి, మన సమస్య పరిష్కారయ్యే వరకు వదిలిపెట్టకూడదు. అంతేగాని అలిగే మట్టుకు ఇంట్లో పడుకుంటే నేనే వస్తాను, మీ లోకేష్ వస్తాడు, మిమ్మల్ని మీ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి పని చేపిస్తాడని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. థ్యాంక్ యూ అన్న.